నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1110 రోజులైందండి. ఈ రోజు 1111వ రోజు. ఈ గీత జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము, మూగవాణి మాటను. ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించున్నట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియపడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1111వ రోజు, అంటే కలియుగం ప్రథమ పాదంలోని క్రీస్తు శకం 2024 మార్చి 20వ తేదీన మనం శ్రీమద్ భగవద్గీత మహాత్మ్యాన్ని తెలుసుకునేదానికి ముందుగా దాన్ని మనకు సులభంగా అర్థం చేయించేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 261 పద్యాలలో 255, 56 ఈ రోజు మాత్రం 2 పద్యాలు ఉంటాయి, రేపటి నుంచి ఒక్కొక్కటే ఉంటుంది. మరి 255, 56 పద్యాలతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? 10-25 ఈ సదా అమల కందములు, వీట్ని సదయామతులై ముదమున మీరు వినెదరని, మదిలోపల తలచి చేస్తే మానవులారా. ఎవరి పద్యములన్నయో వివరింతురు వారికెల్ల విద్యా విద్యల్, తవిలి బాధింపవెన్నడు భవనాశ స్థితులు లేక ప్రబలుదురెప్పుడు. ఫలశ్రుతి అండి. ఇవాళ శ్రీకృష్ణ దేశికేంద్రులు మనకు తన కాలాతీతమైన అచల పరిపూర్ణంలో ఉండేటటువంటి లేని కాల నిర్ణయాన్ని చక్కగా వివరించి చెప్పారు నిన్నటి వరకు. ఈరోజు ఫలశ్రుతిని తెలియజేస్తున్నారండి. ఫలశ్రుతి అంటే ఎన్ని కందపద్యాలు ఎప్పుడు రాయబడ్డాయి, వీటిని కాలాంతరంలో చదివేటువంటి వారికి ఫలితం ఎలా ఉంటుంది అని మనం ప్రశ్నించినట్లయితే వాటికి సమాధానాలుగా ఇవాళ 255-56 కందపద్యాల్లో చాలా చక్కని ఫలశ్రుతి తెలియజేయబడిందండి. చూడండి, 10-25 నిన్నట్లాగా ఎప్పుడు కూడా లెక్కలు సంస్కృతంలో ఏకాదశ అంటే 11, ద్వాదశ అంటే 12, ఆ విధంగా ఇక్కడ కూడా 10-25 అని రాశాం. అంటే 10 × 25 = 250. అదే అండి, 10-25 250. ఓకే. ఈ 250లో బోధ కంప్లీట్ అయింది. దాన్ని కీలకం అంటారు. 248, 249, 250 ఈ మూడింటిని కలిపి ఒకే రోజు మనం వివరించుకోవడం జరిగింది. అది 1107వ రోజు. ఈ 250 కందపద్యాలు రాసిన రోజు కాల నిర్ణయం కూడా రాసేసారు. కాబట్టి ఈ 250 ఎందుకంటే 250కి చెప్తున్నారంటే భగవద్గీతలో కూడా 66 18వ అధ్యాయం 78 శ్లోకాలు ఉన్నప్పటికీ 18వ అధ్యాయం 66వ శ్లోకానికి గీత ముగిసిందని దాని కీలకం అని చెప్పాను. కీలకం అంటే అక్కడికి బోధ పూర్తయింది. మళ్ళీ ఉండేదంతా ఫలశ్రుతి ఉంటది. అంటే ఎవరు చదవాలి, దీనివల్ల ఏం ఉపయోగం, ఎట్ట చదివితే బాగుంటది, ఎట్ట చదివితే బాగుండదు, ఎవరికి ఉపయోగం ఉంటుంది, ఎవరికి ఉపయోగం ఉండదు అనే వాటి గురించి చర్చిస్తారు చివర. కాబట్టి అక్కడ భగవద్గీతలో 1866 ఎట్లా కంప్లీట్ అయిందో ఇట్లా అదే విధంగా 261 కందపద్యాల్లో 250కి బోధ కంప్లీట్ అయింది. ఆ శ్లోకం ఏంటి అంటే సంశయమే జన్మహేతువు, అది కీలకం. అది ఆ రోజు మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సంశయం ఉంటే జన్మ ఉంటది, దానికి సంశయి అని కూడా హెడ్డింగ్ పెట్టి చెప్పాను. సందేహము పోతే జన్మ పోదు, సందేహి పోతే సందేహం లేదు. ఈ విషయం చెప్పాను ఆ రోజు మీకు. అది కీలకం. దాన్ని చెప్తున్నాడు ఆ నెంబర్ దగ్గర. అయిపోయింది మీకు ప్రబోధ. మళ్ళీ చెప్పిందంతా కాల నిర్ణయాలు, కాలాతీతంలో కాల నిర్ణయాన్ని తెలియజేస్తున్నారంతే, లేని కాలాన్ని లేనట్లుగా తెలియజేస్తున్నారంతే. 10-25 ఈ సదా అమల కందములు. ఈ కందపద్యాలు ఎలాంటివంటే, కందపద్యాలు అమలము అంటే వీటిలో మురికి లేదు అని అర్థం వస్తుంది. శబ్దం ఉంటే మురికి ఉంటుంది పక్క.
సదా అమలములు అంటే ఈ కంద పద్యాల్లో ఉండేటువంటి భావంలో ఎలాంటి దోషం లేదు అని అర్థం. వీటిని అంటే ఈ 250 కంద పద్యాల్లో చెప్పబడినటువంటి విషయాల్లో ఉండే సారాంశాన్ని ఎట్లాంటివి సదా అమల కందాలు, సదా అమల కందాలు. దీన్ని ప్రారంభించేటప్పుడు ఏం చెప్పారు ఆయన మనకు మొట్టమొదట అంటే, ఈ కందములను వినుడు ఓ కలనరులారా, నే కలగనుక రచించితి ఆ కల మోక్షమును జందనగునివి వినినన్. అంటే ప్రారంభంలోనే మనకు ఒక మాట కండిషన్ పెట్టి కూర్చోబెట్టారు క్లాసులో. అయ్యా బాగా వినండి, ఇప్పుడు మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని, ఈ పూజారి వెంకటేశం గాని, వింటున్న ప్రత్యక్ష శ్రోతలు గాని మనమంతా కళ. ప్రతి ఒక్కరిలో నేను అని భావించబడేటువంటి అబద్ధం గుర్తు కళ. ఇది కళ అని మీరు ఒప్పుకుంటేనే ఇది వినండి. మీరు ఊరికే సాధన సంపద లేకుండా ఇది కళ అని ఒప్పుకునేటువంటి పరిపక్వత లేకుండా మధ్యలో ఇబ్బంది పెట్టుకోబాకండి, మీకు మీరు ఇబ్బంది పడబాకండి. కాబట్టి ఇది కళ అని మీరు ఒప్పుకుంటేనే నే కలగనుక రచించింది. ఎందుకు రచించాను? ఆ కళ మోక్షమును జంద, నేను అనేటువంటి అబద్ధపు గుర్తు నుంచి విడిపడడానికే ఇవి రాశాను. కానీ ముగింపులో ఏం చెప్తున్నారు? ఈ కంద పద్యాల్లో చెప్పినటువంటి భావాలు ఎవరి ద్వారా అయితే వింటారో మీరు, అతను గురు పరంపరలోని వాడైతే, తర్వాత పద్యంలో కొనసాగుతుంది, ఏం చేస్తారంటే స దయామతులై ముదమున మీరు వినేదరని. మీరు దయామతులు కాబట్టి ఈ చెబుతున్నటువంటి వాడి పైన అపారమైన దయ కురిపిస్తున్నటువంటి సాక్షాత్తు సద్గురు స్వరూపులు కాబట్టి వింటున్న ప్రతి శ్రోత సాక్షాత్తు ప్రత్యక్షమైన సద్గురుమూర్తి కనుక మది లోపల నా మదిలో మీ హృదయాన్ని తలచి నేను రాశాను అని కృష్ణప్రభు చెప్తున్నాడు. ఆయన కూడా కళ్ళని వాడే ఏమండి? ఎస్, ఆయనలో కూడా కళ్ళని వాడే. కళ్ళని వాడు కళ్ళని రాశాడు అంటే కళ నిజమని నమ్మేవాడికి రాశాడు ఆయన. అవునండి, కళ పోగొట్టుకునేదానికే రాశాను. కళ నిజమని నమ్మేవారికి కళ నిజమని నమ్మేవారికి ఆ నమ్మేవాడితో సహా అబద్ధం అని తెలుసుకునేదాని కొరకు రాశాను. ఇప్పుడు ఫలశ్రుతి 256 ఫలశ్రుతి అంటారండి. ఫలశ్రుతి అనే పదానికి అర్థం చెప్పేదా? ఎవరు దీనికి ప్రయోజనం పొందుతారంటే, ఈ వీటిలో ప్రయోజనం ఎవరు పొందుతారు? అందుకంటే ముందుగా ఒకసారి కాలం చూసుకోండి. నేటికి అంటే 2024 శోభకృతి నామ సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణమికి జ్ఞానయజ్ఞం పూర్తవుతుంది కదా. నేటికి కరెక్ట్ గా 162 సంవత్సరాలకు ముందు ఈ కంద పద్యాలు పూర్తయినాయండి. అంతే, పెద్ద కాలం కూడా కాదు, మనకు ముందు 2 తరాలు అంతే. 1862 క్రీస్తు శకం పూర్తయిందట కంద పద్యాలు. అంటే ఈ రోజుకి అంటే 2024కి మనం లెక్కేసి చూస్తే అయితే 1862 తీసి మనం చూస్తే క్రీస్తు శకం 1862లో ఇది పూర్తయింది కాబట్టి క్రీస్తు శకం 2024లోనే మనం ఇక్కడ జ్ఞానయజ్ఞంలో ఉన్నాం కనుక నేటికి సరిగ్గా 162 సంవత్సరాలకు ముందు కంద పద్యాలు పూర్తయినాయి. దానికి ఒక 19 సంవత్సరాలకు ముందు కందార్థ దరువులు పూర్తయినాయి. ఈ రెండు సరిగ్గా అర్థమైనటువంటి వారికి ఫలశ్రుతి ఏం ప్రయోజనం అనేది ఇప్పుడు 256 పద్యంలో చెప్తారండి. ఎవరి పద్యములన్నీయు అన్ని అన్నారు. 250 అనే మాట ఏట్లేదు ఇంకా, ఎందుకంటే చెప్పిందే 255 256 అంటే 250 పద్యాల్లోనే సారాంశం ఉంటుంది. ఆ తర్వాత చెప్పిందంతా దీనికోసం కాల నిర్ణయము, ఫలశ్రుతి, దీని యొక్క గొప్పతనము, దీని పొగడత, ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఈ పద్యములన్నీ వివరింతురో నిజంగా అంటే కృష్ణప్రభువు చెప్తే ఎట్టుంటదంటే, నేను రాసింది రాసినట్లు నా హృదయంలోకి వచ్చి ఎవరైతే సంచరించి వివరిస్తారో మీకు అని అర్థం అండి. ఎవరి పద్యములన్నీ వివరింతురో, మీకెవరైతే ఈ యొక్క 261 కంద పద్యాలని స్పష్టంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో, అంటే ఇప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో మీరే. ఈ పద్యాలన్నీ ఎవరైతే మీకు వివరిస్తారో, అంటే మీ ప్రశ్నల వల్లే కదండి ఈ పద్యాల్లో ఇంత లోతుందని నాకు కూడా తెలిసింది. ఇంకా ఈ పద్యాలన్నీ ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారో ప్రపంచానికి,
వారికి అంటే మీకు అంటే ఈ ప్రపంచానికి దీన్ని వినిపించినటువంటి మీకు అంటే ఇప్పుడు 4 మంది ప్రస్తుతం ఉన్నారండి. కల్లోని వాడికి ఓకే, కల్లోని ఏం క్లారిటీ అండి. కల్లోని వాడికి కళ ఉండదు ఇంకా, అయిపోయింది. అంతేనండి, కల్లోని వాడికి కళ ఉండదు ఇంకా. కరెక్ట్. ఎట్లా నాకు కాదని చెప్పలేదు మీరు, నేను నువ్వు అని ఇద్దరు లేవని అర్థమైపోయింది మీకు. అంతకంటే నాకేం కావాలి? నేను మీకు అంటే ఇప్పుడు మీరు నాకు కాదా అని ఆలోచించేవారు ముందు. ఈరోజు చూడండి, కల్లోని వాడికి కళ ఉండదు. ఓకే, రైట్ అండి. ఎవరి పద్యములన్నీ వివరింతురో వారికి ఎట్లా ఇప్పుడు మీలాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారికి అండి, ఎల్ల విద్యలు తవిలి. దాని అర్థం చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. విద్యలు ఎల్ల. విద్య అంటే జ్ఞానం అండి, అవిద్య అంటే అజ్ఞానం అండి. అజ్ఞానం పోయి జ్ఞానం ఉంటుంది కాదు, అట్లా అనుకుంటారు కొంతమంది. అజ్ఞానం పోయి జ్ఞానవంతుడు అవుతాడని కాదు. విద్య అవిద్యలు తవిలి అంటే జ్ఞానము గాని అజ్ఞానము గాని కలిసి ఉండేటువంటి అబద్ధపు గుర్తు. తవిలి అంటే తగులుకొని, అబద్ధపు గుర్తు తగులుకొని ఎన్నడూ బాధింపవు. అలా ఉంది కదా పక్కన, బాధింపవు ఎన్నడు. కలలేనప్పుడు కళ్ళలో ఉండే బాధ కూడా ఉండదు కదా. కలగనే వాడు పోతే కలలేదు, అంతేగాని కలగనేవాడు ఉన్నంత వరకు మరుసటి రోజు కళ వస్తూనే ఉంటది. చూసేవాడు లేకపోతే అప్పుడు ప్రపంచం లేదు, కనిపించేది మళ్ళీ. కానీ యాడ కనిపిస్తుంది మళ్ళీ? అంతేనండి, సందేహం పోదు. సందేహి పోతే సందేహం లేదు. అట్లా కలగనేవాడు ఉండకూడదు. జన్మ మరణాలు పోదు, లేదు. మరి ఇక్కడ సంశయం యొక్క పాత్ర ఏంటి? ఎవరి పాత్ర? సంశయం కానీ సందేహం అని కానీ. వెరీ క్లియర్ కట్ క్వశ్చన్. సందేహం యొక్క పాత్ర సందేహించుట. అవును. సందేహి లేదని తెలిసినప్పుడు అక్కడ పరిపూర్ణుడే ఉంటాడు గనుక, రెండవది లేదు గనుక సందేహం అనేది ఇంక ఉండదు. సందేహి ఉంటేనే కదా సందేహం యొక్క పాత్రను ప్రశ్నిస్తాడు. అంటే ఇప్పుడు ఈ కందార్థాలు 256 రాశారు. మన సందేహాలన్నీ తీరుతున్నాయి అంటే దీని యొక్క ప్రభావం అనేది ఆ సందేహిలో ఉంటది కదా. దాని ప్రభావం కాదది, సద్గురు ప్రభావం. అదే చెప్పారు ఆయన. ఈ పద్యాలు ఎక్స్ప్లెయిన్ చేసి వినేటువంటి వారికి మాత్రమే పుస్తకం ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కాదు. ఈ పద్యాల్లో ఉండేటువంటి సారాంశాన్ని వివరించే వారి యొక్క భావనలో మాత్రమే అది అవగాహన కావాలి. ఆయనకు దైవస్థార నిమిషం చేయాలని పద్యాల దగ్గరికి పోవాల్సిన పనిలే. పద్యాల్లో ఉండే సారాంశాన్ని మీరు అడిగినట్లుగా అడిగితే, నిజంగా దానికి సరైన సమాధానం చెప్పే వాళ్ళు చెప్తే, అటువంటి వారికి జ్ఞాన అజ్ఞానాలు రెండు కూడా ఎన్నడూ తవిలి బాధింపవు. ఎప్పటికీ ప్రశ్నే ఇంకా రాదు. అంటే వీరు చెప్పే సందేహం పోతే సందేహం కూడా పోతాడన్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతాం. కాదండి, మళ్ళీ అదే చెప్తున్నారు. సందేహం పోతే సందేహి పోడండి. ఉదాహరణకు మీకు ఒక రోజు సందేహం పోతుంది, ఈ రోజు బాగుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది అంటారు. మరుసటి రోజు వెంటనే నేను కన్ఫ్యూజన్ అవుతున్నానండి అంటారు. అది వేరు. సందేహం కంప్లీట్ పోవటం, పరిపూర్ణమైనటువంటి సందేహాలు తీరిపోవటం అన్నప్పుడు ఇంకా సందేహం తీరితే ఖచ్చితంగా సందేహం వస్తుంది. గడ్డం కొరుక్కుంటే ఖచ్చితంగా మళ్ళీ గడ్డం వస్తుంది. గుండు చేసుకుంటే మళ్ళీ వెంట్రుకలు బయటకు వస్తాయి. ఆపండి చూద్దాం, ఆపండి. మరి సందేహం లేకుండా సందేహం ఉన్నాడా? మరి సందేహం ఖచ్చితంగా ఉంటది. సందేహి ఉన్నంత వరకు సందేహం ఉంటదండి. సందేహికి గాన అచల పరిపూర్ణ సూచన జరిగితే వాడు పరిపూర్ణుడుగా తెలియబడినప్పుడు అతనిలో సందేహి ఉండడు గనుక సందేహము ఉండదు, లేదు. అంటే అచల పరిపూర్ణ సూచనతో సంశయం తీరుతోంది, అప్పుడు సందేహం లేకుండా పోయాయి. అట్ట అదే నేను ప్రతిరోజు చెప్తాండేది.
ఇప్పుడు కూడా మళ్ళీ ఇంతకు ముందు మీరు సందేహం పోతే సందేహి పోతాడు, సందేహం పోతే సందేహి పోడు, సందేహి పోతే సందేహం లేదు. అప్పుడు అలా కాదు కదా గురు, శివరామ దీక్షితుల వారు ఎన్ని చెప్పింది సందేహాలు తీర్చాడు. ఎందుకు తీర్చాడంటే సందేహి పోవడానికి తీర్చాడు ఆయన. అదేనండి, సందేహి పోవటానికి శివరామ దీక్షితులు వచ్చి ఇక్కడ తీర్చలేదు. తలపుల మునిరత్నం రూపంలో మరి కావూరి నాగేశ్వర ప్రసాదులో నుండి ప్రశ్నించి ఆ భావనతో సందేహి లేదని తెలియబడుతూ ఉంది. శివరామ దీక్షితులు గాని కృష్ణ ప్రభువులు గాని ఇక్కడికి మన దగ్గరికి రాలే. వాళ్ళ భావమే సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాదులో నుంచి ప్రశ్నింపజేసింది, పూజారి వెంకటేశ్వరంలో నుంచి సమాధానం చెప్పించింది వారే. ఇక్కడికి రావాల్సిన పనిలే. ఈ పూజారి వెంకటేశం కాకపోతే ఇంకొకరు, సద్గురు ఈ కావూరి నాగేశ్వర ప్రసాద్ కాకపోతే ఇంకొకరు, భవిష్యత్తులో కూడా ఈ సందేహాలు ఖచ్చితంగా ఈ విధంగా చర్చలోకి వచ్చి తీరాల్సిందే. అంతే, ఎవరు శ్రీ సిద్ధాంతం చెప్పినా కూడా సందేహాలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఈ పద్యాలన్నీ గురువు గారు చెప్పి, మీరన్నట్టు శివరామ దీక్షితులు ఇక్కడికి వచ్చి చెప్పరు, శివరామ దీక్షితులు చెప్పినట్టే చెప్పాలి వచ్చి. ఆయన హృదయంలో ఆయన వాళ్ళ శిష్యుడికి ఏం చెప్పుకుంటాడో ఈ కృష్ణ ప్రభువులు అదే చెప్పుకుంటాడు. అంతే గురుగారు. అదే మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పుకుంటాడు, అదే చెప్పుకుంటాడు. అంతే. ఇప్పుడు అర్జునుడు కూడా జరిగిన సందేహాలు తీరిపోయినాక ఇక అర్జునుడు మెదలకుండా పోయాడు అంటారా? అంతేనండి. కాబట్టి ఇది ఇంత స్పష్టంగా వివరించబడిన తరువాత ఇవి ఇంకా ఈ ఏమవి విద్య అవిద్యలు, జ్ఞానము అజ్ఞానము అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ జ్ఞాని ఉండడు, జ్ఞానాతీతుడు ఉంటాడు. జ్ఞానాతీతుడని తెలిసినప్పుడు జ్ఞాని లేదు గనుక జ్ఞానము లేదు. భగవద్గీత మళ్ళీ చూడండి, సూత్రం చెప్తాను. జ్ఞాని లేదు గనుక జ్ఞానము లేదు. ఎట్లా దానికి సూత్రం ఉండదండి. జ్ఞాన మధ్య జగన్నాస్తి. అచల పరిపూర్ణ జ్ఞానం నీకు సంభవించిన వెంటనే జగత్తు లేదని తెలుస్తుంది, కానీ ఆ తెలిసిన నువ్వు ఉండలా. కాబట్టి జ్ఞాని ఉన్నంత వరకు జ్ఞానం లేకుండా పోలేదు. జ్ఞాన మధ్య జగన్నాస్తి అంటే జ్ఞానం అచల పరిపూర్ణ పరిజ్ఞానం అందిన తర్వాత ప్రపంచం లేదని తెలుస్తుంది కదా. తెలిసిన వాడు ఉండలా. అవును, వాడుంటే మళ్ళీ సందేహం వస్తుంది. కానీ గురుగారు తెలిసింది తెలియకుండా పోతుందా ఎంత జ్ఞానాతీతం అయినా కూడా? ఇప్పుడు అదే కదా తర్వాత చెప్పబోయేదానికే కదా ఇప్పుడు మీరు అడ్డం పడింది. అదే గురుగారు. ఇంతకీ నాకు కూడా డౌట్, ఇప్పుడు మీరు చెప్పిన డౌట్ నాకు కూడా వస్తుంది, వినే ఎవరికైనా వస్తుంది. తర్వాత గురువు గారు ఏం చెప్తారో చూద్దాం. మళ్ళీ గురువు గారిని పిలవాలి. ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చిన పరిస్థితి. మళ్ళీ ఏం ఎక్కడ చెప్తున్నాను మీకు చెప్పండి. అదేనండి, జ్ఞానాతీతం గురించి మాట్లాడుతున్నాం గురువు గారు. అది జ్ఞానాతీతం గురించి మీకు నేను చెప్పలేకపోతాడా? చూడండి, జ్ఞాన మధ్య జగన్నాస్తి రాసుకోండి. గురుగారు చెప్పండి. జ్ఞాన మధ్య జగన్నాస్తి. జ్ఞాన మధ్య జగన్నాస్తి. ఓకే. అంటే అచల పరిపూర్ణ జ్ఞానము ములుగుచ్చ సందు లేకుండా ఉండేది మీరేనని తెలిసిన తరువాత అక్కడ జగత్తు లేనిదని మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు పరిపూర్ణులు కాదంట. ఆ తర్వాత ఇప్పుడు గురువు గారు వస్తున్నారు, మళ్ళీ అడ్డం పడితే నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు నెక్స్ట్ రాయండి. పూర్ణ మధ్య అహం నహి. ఈ అహం అనేవాడే సందేహి. అది రైట్, అహం అనే సందేహి. రైట్. జ్ఞాన మధ్య జగన్నాస్తి అంటే సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు పరిపూర్ణులని తెలిసినంత మాత్రాన జగత్తు లేదని చెప్పినంత మాత్రాన చెప్పినోడు ఉంటాడు. అవును. శుభ్రంగా గుండు కొట్టుకున్నానని చెప్పినంత మాత్రాన లోపల వెంట్రుకలకు సంబంధించినటువంటి వాసన పోలేదు. అవును. నిద్రలేసి చూస్తే ఏందో గరుగరు కదా నున్న కొట్టారు గుండు, నిద్రలేసి చూస్తే ఏందో తగులుతా ఉంది గరుగరు కదా. రాత్రి నున్నగా ఉండి తెల్లారితో గరుగరు ఎట్టొచ్చినాయి. దాని యొక్క ప్రకృతి ప్రకారం అట్లా జరుగుతుంది. ఎన్నిసార్లు ప్రపంచం లేదని చెప్పినప్పటికీ, జ్ఞాన మధ్య జగన్నాస్తి అని 10 సార్లు చెప్పుకున్నప్పటికీ
అయ్యాడు చెప్పినోడు ఉన్నాడు కదా, చెప్పినోడు ప్రపంచమే కదా. నా దగ్గర మీరు భలే ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నారండి. అంటే ప్రభువులు కూడా మరి చెప్పారు అంటే దాని అర్థం అలా కనపడుతుంది, జ్ఞానంతోనే చెప్పారు. కృష్ణ ప్రభువును పక్కన పెట్టండి, ఇప్పుడు మీరే నా దగ్గర చెప్పిస్తున్నారు తండ్రి. చెప్పండి. కృష్ణ ప్రభువు కంటే మీరు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నారు నా దగ్గర. చెప్పండి. జ్ఞాన మధ్య జగన్నాస్తి అచల పరిపూర్ణ పరిజ్ఞానం కావూరి నాగేశ్వర ప్రసాద్కు తెలిసినంత మాత్రాన ప్రపంచం లేనిదని తెలిసిన వాడు ప్రపంచమే, లేదని తెలిసినవాడు ప్రపంచమే. కరెక్ట్ అంతే కదా. నాగేశ్వర ప్రసాద్ దేహం నుంచే కదా మీరు ప్రశ్నించేది. ఆయన దేంతో ప్రపంచం లేదని చెప్పేసేది? ఊరికి నువ్వు పుట్టలేదని మాట్లాడితే ఎవరి దగ్గర పోయి నువ్వు పుట్టలేదని చెప్పినోడు పుట్టకుండానే మాట్లాడతాడా? నేను మీ ఇంటికి వచ్చి, పూజారి వెంకటేశం మీ ఇంటికి వచ్చి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, అమ్మగారు శోభమ్మ గారు మీరు పుట్టినే లేదమ్మా అంటే ఊరికే నవ్వుకోవడం మీకేం లేదు. అదేందయ్యా నువ్వు పుట్టకుండా ఎట్ట వచ్చి మాట్లాడుతున్నావా పూజారి వెంకటేశం నన్ను అడిగితే నేను ముఖం ఆడి పెట్టుకునేది. చూడండి, జ్ఞాన మధ్య జగన్నాస్తి అంటే గురువు దగ్గర విన్నంత మాత్రాన ప్రపంచం లేకుండా పోలేదు. అవునండి. నువ్వు పుట్టలేదంటే పుట్టకుండా ఎట్ట మాట్లాడుతున్నా నేను? అవును. కాబట్టి పూర్ణ మధ్య అహం నహి అంటే అచల పరిపూర్ణములో, రెండో వాక్యానికి మీకు ఈక్వేషన్ ఎక్స్ప్లెనేషన్. మామూలుగా అయితే వేరెవరికి నేను చెప్పలేనండి, మీకు కాబట్టి చెప్పగలుగుతున్నానండి. గురుగారు చెప్పండి. పూర్ణ మధ్య అంటే అచల పరిపూర్ణమే, ములుగుచ్చ సంధి లేకుండా నిండి ఉన్నది అని గాఢంగా నిద్రపోయినప్పుడు మిమ్మల్ని మీరు తెలియకుండా మీరుండడం సత్యం ఎలాగో ఆ విధంగా అచల పరిపూర్ణమే మీరు అని తెలిసిపోయింది అనుకోండి, అక్కడ అహం నహి అబద్ధపు గుర్తు లేదు. ఇది వెరీ క్లియర్, ఇందులో డౌట్ లేదు. రెండో నేను లేదండి. అవును, రెండో నేను ఎప్పుడు లేదో. ఇంక ప్రపంచాన్ని గురించి ప్రశ్నించేవాడు ఏడున్నాడా? అవును. నెక్స్ట్ నెంబర్ 3 రాయండి. మొదటిది ఏంది? జ్ఞానం మధ్య జగన్నాస్తి. జగన్నాస్తి పూర్ణ మధ్య అహం నహి. రెండోది. మూడోది రాయండి. జ్ఞాన మధ్య జగన్నాస్తి పూర్ణ మధ్య అహం నహి నహి జ్ఞానాధికం సర్వం. నహి జ్ఞానాధికం సర్వం. ఇది మొదటి దానికి కంటిన్యూషన్ కదా, ఇది చూసుకోండి. ఎందుకంటే నేనున్నంత వరకు జ్ఞానం నహి జ్ఞానాధికం సర్వం అనేది 3 అండి. నహి జ్ఞానాధికం సర్వం. అంటే ఈ తెలియబడే ప్రపంచం అంతా జ్ఞాన స్వరూపమే గాని జ్ఞానాతీతం కాదు. ఆకాశమే జ్ఞానము కావూరి జ్ఞానమే ఆకాశము. ఆకాశమే జ్ఞానం, జ్ఞానమే ఆకాశం. అవునండి. ఈ తెలియబడే ప్రపంచం అంతా నహి జ్ఞానాధికం సర్వం అంటే ఈ తెలియబడే ప్రపంచం అంతా కూడా జ్ఞాన ప్రపంచమే తప్ప జ్ఞానాతీతం కాదు. లాస్ట్ అండి, లాస్ట్. కనుక జ్ఞానం నాస్తి ఇది నిశ్చితం. ఇదేం కాదు, ఉపనిషత్ సూత్రం అండి ఇది. జ్ఞానం 4వదండి. జ్ఞానం నాస్తి ఇది నిశ్చితం. నిశ్చితం. ఓకే. జ్ఞానము లేదంటే నిస్సంశయం. తలపల్లి గారి మాటలే ఇవన్నీ. జ్ఞానం నాస్తి ఇది నిశ్చితం. ఇప్పుడు మునిపి ఆయన పిలవాల్సిన అవసరం లేదు, చెప్పేది కూడా ఆయనే కదా. జ్ఞానం లేదు, ఇది నిశ్చితం అంటారు. నేనంటానా? తలపల్లి మురళీధరన్ గారు గురు పరంపరలో వచ్చిందని నాకు చెప్పుకుంటే ఇక్కడ కూడా ఆయనే చెప్తాడు. మళ్ళీ చూసుకోండి ఈక్వేషన్. జ్ఞాన మధ్య జగన్నాస్తి పూర్ణ మధ్య అహం నహి నహి జ్ఞానాధికం సర్వం జ్ఞానం నాస్తి నిశ్చితం. ఇది ప్రతి వారం నాకు బాగా నూరు పోసేవారు ఆయన. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమైందని చెప్పేదానికి లేదు. అది కథ. ఇది ఈ 4 ఈక్వేషన్లలో సూచన కాబడినటువంటి వాడు కనపడాడండి. వాడికి కనపడాడు, ఇంకా వాడు పరిపూర్ణుడు అంతే. కానీ 4 చాలా కాంప్లికేటెడ్ గా ఉంది గురుగారు. జ్ఞానం నా స్థితి నిశ్చితం అంటే ఎంతో మనం ఇది తెలుసుకోండి. జ్ఞానం లేదు, ఇది నిశ్చితం అనేది ఎలా తెలుసుకుంటున్నాం మనం? ఎంతో తెలుసుకుంటాం. చూద్దాం మీ కన్ఫ్యూజన్ పోతుందేమో చూద్దాం. ఇప్పుడు భస్మాసురుడు ఎట చేస్తాడు? తన నెత్తి మీద తను చూపెట్టుకుని భస్మం అయిపోతాడు. పెట్టుకోకూడదు కదా, వాడు తెలుసు కదా, వాడు ఎవరి మీద చేయి పెడితే వాడు చేస్తాడని తెలుసు కదా. అది ఆ యొక్క మరుపు స్థితిలో చేశాడు ఆ పని.
అట్లా మీరు మరిస్తే కదా, ఎప్పుడు మీరు జ్ఞానాన్ని గుర్తుపెట్టుకుంటే కదా నేనేం చేసేది. జ్ఞానాన్ని మరిస్తే మీరు పరిపూర్ణుడా, జ్ఞానం మరొకటానే ఉంటే నేనేం చేయమంటారు? ఇప్పుడు మీరు జ్ఞానంలో నుంచి అజ్ఞానానికి వస్తారు, పర్వాలేదు నేను అజ్ఞాని అంటారు, మళ్ళీ తెలిసిన తర్వాత నాకు సందేహం లేదని మీరే చెప్తారు. అంటే మోహిని అవతారం ఎత్తిన గురువు రావాలి, అప్పుడు కానీ పద్మాగురుడు పోడు. మీరు ఇంకా ఆయన కోసం ఎతికితే నేను చేయగలిగింది ఏం లేదు. ఆయన మీరే అని కదా నేను చెప్తాను, మోహిని అవతారం ఎత్తిన గురువుని ఇప్పుడు ఆ శివుడిని ఆ భస్మాసుని ముగ్గురిని మీ దగ్గర నేను పిలుచుకోరాలని, ఎందుకంటే అవి రాసుకునేది కూడా మీరే కదా. అవునవును. మీరు ఇప్పుడు నేనేం చెప్పినానంటే ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత మీరు మోహిని అవతారం ఎత్తిన గురువు సినిమాలో చూసేశారు కదా, ఇప్పుడు ఆయన పిలుచుకొచ్చేది అది నువ్వు రాసుకున్న సినిమానే కదా, అది కూడా అంతే అంతే అంతే. బాగుంది. కాబట్టి ఇది నీలోనే నువ్వు చూడాలనే తప్ప అంతే అంతే. అవును, ఎవరి కాల్ చూసుకోవాలనే కానీ నేను పోయి మళ్ళీ మోహిని అవతారం వేసి పిలుచుకోరాలేను నేను. అవును, క్లియర్. కాబట్టి ఎవరి పద్యములన్నీ వివరించరో ఎవరికి కాదు, మీకు గానా ఇంకొకసారి ఎవరిని వివరిస్తే వాడు కూడా పరిపూర్ణుడు అయిపోతాడు. వారికి విద్య అవిద్యలల్లా తవిలి బాధింప ఎప్పటికీ వాడికి ఇంకా జనన మరణాలు లేని స్థితికి మీరు తీసుకొని వచ్చేస్తారు. వాడిని ఎవరైనా కానీ సులభంగా తెచ్చేస్తారు మీరు. వాళ్ళు భవనాశ స్థితులు లేక ప్రబలుదురు. అస్పర్శ యోగంతో ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా అతను ఈ గ్రంథాన్ని స్పష్టంగా అవగాహన చేసుకొని అప్పుడు గ్రంథి విడిపోయి గురు శిష్య రహితమై అతను ఖచ్చితంగా చావు పుట్టుకలు లేని స్థితిలో జీవనం కొనసాగించును. ప్రబలుదురు ఎప్పుడు ప్రబలును అంటే అతని జనన మరణాలు లేనివాడై ఉంటాడు. అది క్లియర్. మనం ఉందే అంతేనండి. దృష్టికోణం మార్చుకోవటం అనేది ప్రధానమైన విషయం. ఎవరు మార్చుకోవాలా? ఇంకొకరు వచ్చి మార్చలేరు. లేదు, ఎవరికాళ్ళు మార్చుకోవాలి. ఆత్మానం నా ఆత్మానం అవసాదయత్ ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మ. అట్లా ఇది మన గురువు యొక్క ఆశీర్వాదంగా భావించాలి. అంతేనండి. కాబట్టి భవనాశ స్థితులు లేకుందురుగాక అంటే ఇప్పుడు చూడండి, భవము అంటే పుట్టుక. అవును, అక్కడ ఉంది కదా భవనాశ, 2 పదాలు ఉన్నాయి. భవం అంటే పుట్టుక, నాశం అంటే మరణం. పుట్టిన దానికి మాత్రమే మరణం ఉంటుంది, కానీ పుట్టలేదని తెలిసిన వాడికి సావు ఎట్టొస్తుంది. అవును. కాబట్టి దయచేసి సరైన భాషా పరిజ్ఞానం లేక గ్రంథాన్ని ఎట్టనట్ట అర్థం చేసుకోబోకండి. ఈ గ్రంథము గుర్తుపెట్టుకోండి, ఊరికే అక్షరాలని ఎవరు భావించబోకండి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మంత్రం అండి. కందపర్తి కృష్ణ ప్రభువు రాసినటువంటి ప్రతి అక్షరము మంత్రమేనండి. కానీ అది గురువు ద్వారా అచల పరిపూర్ణత తెలిసినటువంటి ఆ శరీర గురుమూర్తి ద్వారా ఆ పద్యాన్ని తీసుకొచ్చి గాన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే అప్పుడు మాత్రమే వారికి అది అర్థమవుతుంది. కానీ ఊరికే పద్యాలు కంఠస్థం పెట్టేసి నాకు వచ్చేసిందని ఎవరు భ్రమించరాదు. కాబట్టి దయచేసి చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 256 ఫలశ్రుతిలో ఎవరి ద్వారా ఇక్కడ చెప్పారు వివరింతురో, ప్రతి పద్యాన్ని కూడా తను సహజన్మ సాకార సద్గురుమూర్తితో డిస్కస్ చేసి భావించి అతను దానికి భావార్థం చెప్తే దాన్ని తనలో గ్రహించి పరిపక్వత చెందినటువంటి మనసుతో ఇప్పుడు చెప్పిన ఈక్వేషన్స్ 4 చెప్పాను మీకు. అవునండి. ఆ ఈక్వేషన్స్ ద్వారా దాన్ని ఎవరికి వారిలో చూస్తే వాళ్ళు పరిపూర్ణులేనండి. ఎవరైనా కానీ పరిపూర్ణులేనండి. అదేనండి. ఒకటి ఈ యొక్క అద్భుతమైనటువంటి భావాన్ని వివరించేటట్టుగా మీరు తరచి ప్రశ్నించినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగం 1111వ ఎపిసోడ్ లో 2వ భాగం ఈరోజు జ్ఞానేశ్వరి యొక్క గీతా మహాత్మ్యము కూడా అయిపోయింది. ఈరోజు చెప్తున్నటువంటి వారి గురించి అండి. అంటే ఎవరైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో జ్ఞానేశ్వరి, అతని పరిచయం ఉంటుంది ఇవాళ. నిన్న మనకు ఎంతవరకు అయింది? నిన్న 5 పాయింట్లు అయినాయి. 5 పాయింట్లు వరుసగా చెప్తాను చూడండి. ఎవరిలో అయితే పృథ్వీతో సమానమైన క్షమాగుణం ఉంటుందో ఆయనే సజన్మ సాకార సద్గురుమూర్తి. నెంబర్ 2, ఎవరి నుంచి అయితే అమృతము ప్రసాదించబడుతుందో అతనే సజన్మ సాకార సద్గురుమూర్తి.
ఎవరి శరీరం అయితే నిత్య సూర్యుడుగా జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంటుందో అతనే సద్గురుమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి. ఓకే అండి. నంబర్ 4 ఎక్కడి నుంచి అయితే పంచభూతాలు, నవగ్రహ నక్షత్రాదులు సృష్టిగా తెలియబడుతూ ఉందో, మరి అందులో పరిపూర్ణుడుగా ఎవరైతే జీవిస్తూ ఉంటాడో అతను నామరూపాలతో ఉన్నప్పటికీ అతను పరిపూర్ణుడేనండి. అతను అందరికి ఉపకారమే చేస్తాడు తప్ప అపకారం అతనికి తెలియదండి. అతను జ్ఞానాతీతంగా ఉంటాడు గాని అతను జ్ఞానిగాడు అజ్ఞానిగాడు పరిపూర్ణుడండి. అట్టి సమర్థుడైనటువంటి సద్గురువు. ఇంకా కిందికి కావాలనా? ఇంకా ఎత్తండి, జస్ట్ ఇంకా ఎత్తండి, ఇంకా ఎత్తండి. అది అది ఇక్కడ నుంచి గురు పరంపర చూడండి. అట్టి సమర్థవంతుడైనటువంటి సద్గురువులైన శ్రీ నివృత్తినాథుడు అంటే వాళ్ళన్నే, వాళ్ళన్నకు గురువు పేరు గహినీనాథుడు అండి. ఆ గురు పరంపర అంతా కూడా మీకు రేపు గాని ఎల్లుండి గాని వస్తుంది. సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి సద్గురువులైనటువంటి ఆ యొక్క శ్రీ నివృత్తినాథులు సాజన్మ సాకార సద్గురుమూర్తి అయి నా అంతఃకరణంలో ప్రవేశించి ఉంటే ఈ జ్ఞానదేవుడిలో, ఈ జ్ఞానేశ్వరిలో ఆయనే కదండి మాట్లాడటం లేదు. కాకపోతే నా మరాఠీ భాష నాకు మాతృభాష కాబట్టి దేశ భాషల్లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదంటే ఆశ్చర్యం ఏముంది మీకు? నాకు భావం అర్థమైపోయిన తర్వాత ఆ రోజు కృష్ణుడు అర్జునుడితో మాట్లాడింది సంస్కృతం, అది మనం తెలుగు మాట్లాడుకున్నట్టే. వాళ్ళకి అది భాష, మనకి ఇది భాష. కాబట్టి దేశ భాషలోనే తెలుసుకోవాలి భావాన్ని ఎప్పుడు కూడా. వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ లోనే తెలుసుకోవాలి ఎవరైనా. వాల్యూస్ ఆర్ యూనివర్సల్ బట్ ప్రాక్టీస్ ఆర్ లోకల్. ప్రపంచం సృష్టి మొత్తానికి విలువ ఒక్కటే. అది ఆచరించబడవలసింది మాత్రం, బోధించబడవలసింది మాత్రం మాతృభాషలోనే. అంతే. ఇంగ్లీష్ అయినా కూడా మనం తెలుగులో అనువదించుకుంటాం ఎప్పుడైనా. ఖచ్చితంగా మాతృభాష. మీరు ఇంగ్లీష్ మాట్లాడి చూసుకోండి, అవన్నీ తెలుగులో మీకు అర్థమైతేనే మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారా? అంతే కదా. అవునండి, క్లియర్. ఆయన ఇప్పటికే వర్తిస్తుంది. ఇంగ్లీష్ వాడు కూడా తెలుగుని ఇంగ్లీష్ లోకి అనువదించుకునే వాళ్ళు కూడా వాళ్ళ అనువాదంలో వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళు పలకగలుగుతారు. అవునండి, అంతే. ఇది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో తెలుసుకున్న సందేశం అది, అంతే. కాబట్టి ఇప్పుడు నేను మరాఠీ భాషలో గీతను సరైన రీతిలో వివరించడం వల్ల మీకు ఆశ్చర్యం ఏముంది దీంట్లో అని ఆయన అంటున్నాడండి. అంతే కదా. ఇప్పుడు నేను ఇది మీకు విద్యాసాగర్ రావు గారు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగిన వెంటనే దీనికి ఏదైనా ఒక భూమికి నేను ఏర్పాటు చేసుకోవాలి కదా. నా అనుభవంలోకి తెచ్చుకొని మీకు నేను చెప్పాలి. గీతాసారాంశం మొత్తాన్ని మాకు భగవద్గీత 1 గంట సేపు చెప్పండి అని ఆయన అడిగినప్పుడు ఆడుండేది ఉన్నట్టు చెప్పడానికి మళ్ళీ నాతో పని మీకు. అవును. వేదాంత మోక్ష ఎరుకలు విజ్ఞాన స్వరూప్ గారు అన్నారు, ఇది యథాతథంగా చెప్పట్లేదు ఆయన. నన్నయ్య తిక్కన ఎట్టాగైతే స్వతంత్రానువాదం చేశారో ఆ విధంగా ఇందులో డాక్టర్ వెంకటేశన్ పూజారి యొక్క విద్వత్తు కూడా ఉంది అంటాడు ఆయన. నాకు తెలియదు అది ఎట్టుంటదని. కానీ ఆ విద్వత్తు ఏంటి అనేది ఇప్పుడు జ్ఞానేశ్వరి చెప్తా ఉంటే మనకు తెలియబడతాం చూడండి. ఆ విద్వత్తు ఏంటి అంటే తన మాతృభాషలో దాన్ని అవగాహన చేసుకోకుండా చెప్పకపోవడమే నిజమైన విద్వత్తు. ఎలా అంటారు గురుగారు? మాతృభాషలోకి, దేశ భాషలోకి, లోకల్ లాంగ్వేజ్ లోకి అవగాహన చేసుకుని తనకు అవగాహన కాకుండా ఇతరులకు చెప్పకపోవడమే నిజమైన విద్వత్తు. మీకు అవగాహన కాకుండా నన్ను ప్రశ్నించలేరు మీరు. అంటే అవగాహన కాకుండా ప్రశ్నించలేము. అవునండి, అవును. నాకు అవగాహన కాకుండా మీకు కూడా ఆన్సర్ చెప్పలేను. కరెక్ట్. చక్కనమాట. అవును. ఏ సందేహాన్ని అయితే మీరు ప్రశ్నించారో మీ సందేహాన్ని నేను నివృత్తి చేసేది నా నుంచి కాదు, మీ సందేహంలోనే నేను ఉంటానడా. రెండో నేను. అవునండి, అక్కడ అవగాహనలోనే ప్రశ్న గానీ సమాధానం గానీ. మరి ఏ నోటితో అయితే నేను కన్ఫ్యూజ్ అవుతున్నానన్నారు, ఇప్పుడు సరిపోయింది, చక్కగా ఉంది, క్లారిటీగా ఉంది, అదే నోటితో అనిపించేది పూజారి వెంకటేశం కాదు, ఆవూరి నాగేశ్వర ప్రసాద్ గారే.
మీకు మీరే తోచి ఉన్నారు, మీ నుంచి వచ్చిన సమాధానము మీరు విన్నారు. అది విషయం. మీరేదైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్న మీలోకి వచ్చి నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను. ఆన్సర్ నా నుంచి రాదు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది మీకు అవగాహన అయితే సరిపోతుంది, ఇంకేం లేదు. ఆశ్చర్యపడడానికి ఏం లేదు. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు ఆయన. చూసుకోండి, చాలా మంది అనుకుంటారు ఇతనికి ఏదో బట్టి చెప్తున్నాడు అది ఇదని చాలా మంది అనుకోవచ్చు. కానీ సమాధానం బయట నుంచి వస్తాను కదా గురుగారు, నాలో నుంచి ఎక్కడ వస్తుంది సమాధానం? అది బయట నుంచి వచ్చినట్టు అనుకునేది నాగేశ్వర ప్రసాద్. మరి మీరు లేకుండా నా సమాధానం వస్తుందా? అదేనండి, ఆ మాట చెప్పేది నాగేశ్వర ప్రసాద్. ఇండివిజువల్, మూడో నేను నుంచి మాట్లాడే మాట మీరు నేను వేరనేది. రెండో నేనుకి వచ్చి చూడండి, రెండో నేనులో ఇద్దరుండారని చూడండి. రెండో నేను లేకుండా అట్లా అంటానికి లేదు. నేనండి, బియ్యపు గింజలు వేరు వేరే, అన్నం ఒకటేనా కాదా? తెలుసుకోవడం అనే పదం వచ్చినప్పుడు తెలియజెప్పేవాళ్ళు డిఫరెంట్ గా ఉండి తీరుతారు కదా గురువు గారు. తెలియజెప్పేవాడు తెలుసుకునే వాళ్ళిద్దరు తెలివి కంటే వేరా? తెలివి కంటే వేరు కాని మాట వాస్తవమే, కానీ తెలిసిపోయేవాడు తెలుసుకునేవాడు ఇద్దరు ఉన్నారు. అవునండి, ఇద్దరుంటే దాన్ని ఏమంటారు? ద్వైతము అంటారు. అవును, బాగుంది, మీ ప్రశ్న బాగుందండి. తెలుసుకునేవాడు తెలిపేవాడు ఇద్దరుంటే దాన్ని ద్వైతము అంటారు. అవును, అది థర్డ్ పర్సన్, అది మరుపు. ఓకే. తెలుసుకునేవాడు తెలియజేసేవాడు ఇద్దరు తెలివిలోనే ఉంటారు అనేది అద్వైతం. అది అబద్ధపు గుర్తు. అద్వైతము అంటే సృష్టికర్త అయినటువంటి నువ్వు శూన్యపు గుర్తుగా వింటున్నావు. అప్పుడు అక్కడ ఇద్దరుండ్రు, ఇద్దరిలోనూ తెలివి కామన్. ఇప్పుడు అన్ని ఆవుల్లోనూ పాలు సమానం కదా. ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు సందేహం రాదు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాదండి, ఒకరున్నప్పుడు అటు మీరు ఆ మాట మీరు చెప్పేది, ఒకరున్నప్పుడు సమాధానం అవన్నీ రాదని చెప్పేది. ఇద్దరున్నప్పుడు ఖచ్చితంగా సందేహం వస్తుంది. నేను అది ఎక్కడి నుంచి చెప్తున్నా అది కూడా చెప్పేస్తున్నా. మాకు యోగ వాసిష్టం ప్రారంభంలో ఉంది ఈ వాక్యం. అన్ని ఆవుల్లో రంగులు, ఆవులు స్వభావాలు వేరైనప్పటికీ వాటి పాలు తెల్లగానే ఉంటాయి. అవును. అదే విధంగా వింటున్నవారు చెబుతున్న వారిలో ఆకారాలు మనస్తత్వాలు వేరుగా ఉన్నప్పటికీ వీళ్ళందరిలో ఆకాశం ఒకటిగానే ఉంటుంది. ఆకాశం అంటే జ్ఞానం. అది అక్కడ యోగ వాసిష్టంలో చెప్పింది. నో డౌట్. అవును, నాకు ఇప్పుడు మీరు చెప్పేంత వరకు అర్థం కాలేదు అది. ఆవులన్నీ సమానంగా ఉంటాయి, అందులో పాలు తెల్లగా ఉందంటాడు. ఏం దబ్బా అనుకున్నా, అది ఆవులు పాలు కథ కాదు. ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ మీకే పాఠం చెప్తాను చూడండి. నేను చూడండి, అది ఆవులు పాలు గురించి వ్యవహారం కాదు. మీరు కదా ఇందాక నేను ఇంకా మోహిని అవతారం ఇస్తే ఆయన రావాలి నా దగ్గరికి అంటారే, అట్టాటిది కాదు ఇది. ఇది ఎట్లాంటిదంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించారు, పూజారి వెంకటేశ్వర సమాధానం చెప్పారు. ప్రశ్నించిన ఆయనకి సమాధానం చెప్పిన ఆయనకి ఇద్దరికి ఆకాశం ఒకటేనా? ఒకటే. అర్థం జ్ఞానం ఒక్కటే. జ్ఞానం ఒకటే, నో డౌట్. జ్ఞానరహితం ఇది కీలకం. ఈరోజు భవనాశ స్థితులు లేని అనే సూచన నా నుంచి బల చెప్పించారండి. ఈ జ్ఞానరహితమే కీలకం మనకు. అది రుజువుకి మనకు కొన్ని దృష్టాంతాలు చెప్తారు చూడండి జ్ఞానేశ్వరి. ఇప్పుడు గురువు అయిన శ్రీ ద్రోణాచార్యుడి దగ్గరికి ఏకలవ్యుడు వెళ్ళాడు. కురు పాండవులకు విద్య నేర్పిస్తా ఉంటే ఏకలవ్యుడు పోయేసి గురువు గారు నన్ను కూడా చేర్చుకోండి అన్నాడు. ఆయన గురువు ఏం చెప్పినాడు? ఇప్పుడు నేను ఏకలవ్యుడు నేను నీకు బోధించలేనని విధంగా చెప్పాడు ఆయన. రాజకుటుంబం ఇది. రాజుల పిల్లలు నేర్చుకునే చోట ఒక అడవిలో ఉండే బిల్లుడు వచ్చి నేర్చుకోవడం ఏందయ్యా? నువ్వు ఎస్టీ కదా, అది అక్కడ విషయం. అంబేద్కర్ కథ ఇది. చూసుకోండి, అంబేద్కర్ దానికే రాజ్యాంగం రాశారు. నువ్వు ఎస్టీ కదా, ఇక్కడ ఓసీలకు మాత్రమే. మీకు సులభంగా అర్థం కావడానికి వాడుతున్నాను ఆ పదం. ఆ రోజు అంబేద్కర్ ని బయట నిలబెట్టారండి, స్కూల్లో చేర్చలేదండి ఆ రోజు. ఆయన మరి దళితుడని అతన్ని బయట నిలబెట్టి పాఠం చెప్పబట్టి ఆయన రాజ్యాంగం రాసి పడేశాడు, అందరూ సమానంగా ఉండాలనేసి. అట్లా ద్రోణాచార్యుని దగ్గరికి పోతే ఆయన ఏం చెప్పాడు? పోపోవాయ, రాజుల కొడుకులకే ఇక్కడ క్షత్రియులకే బోధ కానీ నీకెవడు బోధిస్తాడు, పోపోవాయ అన్నాడు. కానీ అతని గురుభక్తి ఏమైనా చెదిరిందా? లేదు. నేరుకు పోయినాడు, ఒక పర్వతం మీద మట్టి కుప్ప వేసుకొని కూర్చున్నాడు, ధ్యానించాడు. ప్రపంచం మొత్తం అతని వైపు తిరిగి చూసేట్టుగా అంత గొప్ప ధనుర్విద్యా నైపుణ్యం వాళ్ళ త్రిలోకాలను గడగడలాడించాడు. అవునా కాదు? అవును. మరి ఏకలవ్యుడు అంటే ఏకాన్ని తెలుసుకున్నటువంటి వాడు. మరి
అతను మరి అంత గొప్ప విలువిద్యకాడు అయినాడు, మరి ఆయనకి ఎవరు నేర్పించినారు? అది కూడా గురువు యొక్క దీన్ని తన మదిలో నిలుపుకునే కదా నేర్చుకున్నాడు. మరి మీరు నేర్చుకుంటే కూడా అదే కదా నేర్చుకుంటారా? పూజారి వెంకటేశ్వర చెప్పి నేర్చుకుంటారా? మీరు నేను నాగేశ్వర ప్రసాద్ చెప్పి సద్గురు అని మా ముందు వాడుతున్నా చూడండి. సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అంటే అర్థం ఏంటి? నాగేశ్వర ప్రసాద్ వేరు, సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ వేరు. సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ అంటే అర్థం చెప్పేదే. తలపల మునిరత్నం గారు వచ్చి మీలో కూర్చొని ప్రశ్నిస్తాడు నాకు. తలపల మునిరత్నం గారే మళ్ళీ మీకు ఆన్సర్ చెప్తాడు. కాబట్టి అక్కడ పూజారి వెంకటేశం, కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇద్దరు ఉండరు. ఇంకా నేను ఇన్ని రోజులు అట్టే అనుకున్నా, మీరు ఎట్ట అనుకున్నా? ఇద్దరిలో పలికే దక్షిణామూర్తి కదా. ఇప్పుడు చెప్పండి, ఆ ఏకలవ్యుడు అర్జునుడిని మించిపోయినాడా లేదా? అవును. మరి గురువు దగ్గరే ఉండి మరి ఎట్ట అర్జునుడు ఏకలవ్యుడి కంటే తక్కువైనాడు? అంటే గురువు దగ్గరే, గురువు ఇంటి చుట్టూ తిరుగుతా ఉన్నంత మాత్రాన ఉపయోగం లేదు, గురువు దూరంగా ఉన్న పెద్ద నష్టమేం లేదు, నేర్చుకునే వాడి యొక్క శ్రద్ధ ఉండాలి అనేది ఇక్కడ అర్థం. ఆచరణ, పట్టుదల, శ్రమ, అది కావాలా, అది ఇక్కడ అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చందనపు తరువుకి చుట్టుపక్కల ఉండే చెట్లు కూడా చందన వృక్షంతో సమానంగా సుగంధితమవుతాయి. చందన తోట అంటే దాంట్లో గబ్బు చెట్టు ఉంటే కూడా, జిల్లేడు చెట్టు గబ్బు చెట్టు ఉంటే కూడా చందనపు తోటనే అంటారా దాన్ని, అంతేగాని అది చందనపు తోటలో ఉండేటువంటి ముళ్ళ చెట్లు అవన్నీ కలిపి చెప్పరు. 4 చందనపు చెట్లు ఉంటే చందనపు వనం అని చెప్పేస్తారు, అంటే అందులో పనికిరాని చెట్లు ఎన్నో ఉంటాయి, అయినా చందనపు చెట్టు అనేస్తారు. అట్లా సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ లో నుంచి నాకు ప్రశ్నల వర్షం కురవడం వల్ల నువ్వుల చేనుకు పారే నీళ్లు గడ్డి పువ్వు కూడా బారినట్లు మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల పూజారి వెంకటేశాన్ని కూడా గురువుగా కొంతమంది భావిస్తున్నారని ఇక్కడ అర్థం. 2 అయినాయి. నెంబర్ 3, వశిష్ఠుడు అంటే ఇప్పుడు మీరండి, జస్ట్ ఎగ్జాంపుల్ అంతే, మీరేం దీనికి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నాగేశ్వర ప్రసాద్ అని ఫీల్ కానివ్వకండి, ఆపాదించుకునేది ఏం లేదు అక్కడ. మీరు ఆపాదించుకోబాకండి నేమే. వశిష్ఠుడు అంటే మీరు వశిష్ఠుడు తన భుజం పైన పెట్టుకున్నటువంటి కండువా సూర్యుని కంటే గొప్పది. అట్లా మీరు ప్రశ్నించేటువంటి ప్రశ్న అది ప్రపంచానికి ఎంతో అవసరమైంది కాబట్టి మీరు వినియోగించబడ్డారు జ్ఞానయజ్ఞంలో. చెప్తున్నా కదా, కరెక్టా కాదా అని మీరు అవసరం లేదు, మీకు ఇప్పుడు మీరు వినాలంతే. ఇక నేను పూజారి వెంకటేశం అనే నేను సచేతనుడైన మామూలు మనిషి అంతే. పైగా నా సద్గురుదేవులు శ్రీ తలపల మునిరత్నం గారు కావూరి నాగేశ్వర ప్రసాద్ లోనే వచ్చి ప్రశ్నిస్తున్నారు మాటిమాటికి. కేవలము తన కృపా కటాక్షముల వల్లనే తన శిష్యుని మరి అచల పరిపూర్ణ స్థాయికి తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఓంకారాన్ని పీఠంగా వేసి కూర్చొని పెట్టి, నువ్వు చెప్పు నాయన పర్వాలేదని చెప్పి వేదాంత మోక్ష ఎరుకలోనే లింగమూర్తి గారి దగ్గర అనిపించారు. ఇంకేమే ఓంకార పీఠం వేసి గురువు సక్క కూర్చొని పెట్టేసినారు. చెప్పు నాయన నువ్వు అని ఆశీర్వదించారు లింగమూర్తి. ఓపెన్ చేయవయ్యా జ్ఞానయజ్ఞం అని విద్యాసాగర్ రావు గారు చెప్పారు. మీరు వాళ్ళిద్దరు పిలుపుని అందుకున్నారు, గురువు గారు మొదలు పెట్టండి అని మీరు వచ్చారు, అయిపోయింది జ్ఞానయజ్ఞం. మీ ముగ్గురు మధ్య జ్ఞానయజ్ఞం పూర్తి అయిపోయింది, నేను నిమిత్తం మాత్రం అంతే. కాబట్టి దృష్టి సరిగ్గా ఉండి దానికి తోడు సూర్యుడు సహాయం చేసేస్తే కనిపించకుండా వస్తువు ఎలా ఉంటుందండి? కళ్ళు బాగా కనపడి సూర్యుడు కూడా ఉన్నాడు అనుకో, ఇంకా వస్తువు కనపడకపోవడం ఉంటదే. మరి మీలో శ్రద్ధ ఉండి గురువు మీలో కూర్చునేసినాక పరిపూర్ణం తెలియకపోయేది ఉంటదే. అంతేగాని తెలిసిందని చెప్పేదానికి చెప్పేవాడు లేడు. కూర్చున్నది ఇంత స్పష్టంగా ఉంటే పూజారి వెంకటేశం యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొత్త గ్రంథాలు ప్రతి పౌర్ణమికి విడుదల కావడంలో మీకు ఆశ్చర్యం ఏముంది? ఒక సద్గురుమాత అంటారు, మీరు ఊరికే వాయిస్ అప్ చేయండి, వాయిస్ చెప్పండి గురువు గారు చాలు, మొత్తం నేనే రాస్తా, నన్ను ఉపయోగించండి, నేనే టైప్ చేస్తా, నేనే ప్రింట్ చేయిస్తా, పుస్తకాలను నేనే పంచుతానని. ఇంకొక ఆయన ఫోన్ చేస్తారు, అచల వాసుదేవ్ సిద్దిపేట, వారిని కూడా ఇంకా చూడలేదు అనుకుంటా, ఆయన ఫోన్ చేస్తారు, గురువు గారు మీ రచనలు ఏమన్నా ఉంటే మీరు ఏం చెప్పున్నా అవంతా మీరు పుస్తకం వేసేట్టుగా నాకు కనపడలేదు,
మొత్తం మేమే ఖర్చు పెట్టి మా పీఠం నుంచి మేమే ప్రింట్ వేస్తాం, మీరు ఊరికే నాకు వాట్సాప్ చేయండి చాలు అంటాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మారోజు కృష్ణమాచారి, పరమానంద రహిత మారోజు కృష్ణమాచారి, 70 ఆచార్యుల శిష్యరత్నం. ఆయన అంటాడు ఆ పాంచజన్యాన్ని మరొక్కసారి మేము ఒక 2000 కాపీలు ప్రింట్ వేసి మొత్తం తెలంగాణ అంతా పంచుతామన్నారు. అరే పంచుకోండి ఏంటి, అద్దెచ్చి 2వ ఆచార్య మహాసభలో కూడా అందరికి పంచినారు ఆయన. ఇట్లా ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలేనండి గ్రంథము. ఎవరికి అవసరమైతే వాళ్ళు చేసుకుంటారండి, తప్పే ఉంది. దానిలో రాశాము సకల మానవులకు ఇది హక్కులు, రిజిస్టర్డ్ కాపీ ఏం లేదు, కోర్టుకి ఏం లేదు, ఇంకా పాస్వర్డ్ ఏం లేదు. శ్రీ 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 శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం సద్గురు ప్రవేశపెట్టింది అది. దానికి ఎలాంటి మానిటైజేషన్ లేదు, ఎక్కడ ఆర్థిక లావాదేవీలు లేవు. ఎవరికి వాళ్ళు వినొచ్చు, ఎవరికి వాళ్ళు స్పష్టంగా దాన్ని అప్లోడ్ చేయొచ్చు, ఎవరికి వాళ్ళు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఎన్ని దేశాల్లో అయినా వినొచ్చు, ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు. అంతే అది. మరి ఇంత స్పష్టంగా ఉండేటప్పుడు జ్ఞాన దేవుడైనటువంటి మరి నేను గురుకృప వలన కాజాలని పని ఏదన్నా ఉంటుందా చెప్పండి? గురుకృప వలన కాని పని ఏదన్నా ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతా ఉండా. ఉండదు. ఇందువల్ల మరాఠీ భాషలో సులభంగా తెలుసుకోవడం కోసం జ్ఞానదేవ్ మరాఠీ భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తే నా ఈ మాతృభాష పలుకుల్ని ఎవరైనా కౌశలంతో గానం చేస్తే అతని గాన మోహినిలో ఎక్కడా కూడా అపూర్ణత కనిపించదు. పూర్ణత్వం కనిపిస్తుందని చెప్పరు, అపూర్ణత కనిపించదు అంటే పరిపూర్ణమని అర్థం. కాబట్టి ఎవరైనా గీతను గానం చేస్తే ఈ గీత అతని గానానికి భూషణం అవుతుంది, అతని గొంతుకి అలంకారం అవుతుంది. అందుకు కదా చిన్నప్పటి నుంచి భగవద్గీతను చదువుకునే ప్రయత్నం చేసేది పిల్లలు, అది గొంతుకే అలంకారం అవుతుంది. ఎవరైనా ఈ శబ్దాలని సులభంగా చదివితే ఆ విధంగా చదివినప్పటికీ ఈ గీత అతని యందు ఎలాంటి న్యూనతను ఉండనివ్వదు, ఆత్మ న్యూనతను పోగొడుతుంది. ఫస్ట్ ఆత్మ న్యూనతను పోగొడుతుంది. మరో ఉదాహరణ, ఇప్పుడు నగలు ధరించకుండా వ్యర్థంగా ఉంచినప్పటికీ అందంగానే ఉంటాయా? అట్టి స్థితిలో దాన్ని శరీరం పైన ధరిస్తే అందంగా ఉండకుండా ఉంటుందా? మరి సద్గురువు దగ్గర ఉండేటువంటి పరిపూర్ణ ప్రబోధ ఎప్పుడు ఆయన పరిపూర్ణుడుగానే ఉంటాడే. ఆయన దగ్గర పోయి నేను బోధ వింటే నేను పరిపూర్ణుడు కాకుండా ఎలా ఉంటాను? కాబట్టి ఎప్పుడైతే నగలు సపరేట్ గానే అందంగా ఉంటుంది, అట్టి స్థితిలో దాన్ని శరీరం పైన ధరిస్తే నగలకి ఇంకా అందం ఎక్కువ వచ్చేస్తుంది. అట్లా గీత సహజంగానే అమృత వర్షిని, అది పైగా కంఠస్థం పెట్టి దాంట్లో ఉండే జ్ఞానాన్ని అంతా స్పష్టంగా గురువు ద్వారా ఆకలింపు చేసుకుని చెప్తా ఉంటే అందంగా కనిపించకుండా ఉంటుందా? ముత్యాలు పైగా బంగారంతో పూరిస్తే అవి శోభ ఇంకా పెరుగుతుంది కదండి. ఇట్టి సంయోగం లేకపోయినప్పటికీ వాటిని ఒక దండగా గుచ్చినంత మాత్రముననే వాటి అందానికి ఏమి కొరత తగ్గదు. అందుకనే వీటిని మాలగా గుచ్చి వరుసగా యూట్యూబ్ లో పెడుతున్నాడు ఇప్పుడు ఇది కార్యనిర్వాహకుడు. చూడండి నెక్స్ట్ మరో ఎగ్జాంపుల్. ఇప్పుడు వసంత ఋతువు నందు పుష్పించేటటువంటి ముద్గర పుష్పాలు అంటే మల్లెపూలండి. వసంత ఋతువులో పుష్పించేటటువంటి మల్లెపూలను మాలగానన్నా గుచ్చు, విడివిడిగానన్నా పెట్టు, నువ్వు ఎట్ట పెట్టినా అందులో వాసన ఏమన్నా తగ్గిపోతుందా? వాసన తగ్గదు. వాసన ఎవరన్నా నా ముక్కుకు చారినీయకుండా అడ్డుకోండి చూద్దాం ఎవరైతే. పువ్వు పుట్టగానే పరిమళించడం ఎంత ఖచ్చితమో, జ్ఞానం ఉదయిస్తానే సద్గురుని చేరడం, అచల పరిపూర్ణుడుగా అపరోక్షత చెందడం అంత సహజమది. అదేమి దాపెట్టుకునేది కాదు. అది పువ్వు తన వాసనను దాపెట్టుకోదు. సూర్యునికి చెయ్యి అడ్డం పెట్టలేరు. సూర్యునికి చెయ్యి అడ్డం పెడితే సూర్యుడు రాకుండా నిలిచిపోతాడా? మరి అట్ట వసంత ఋతువులో పుష్పించేటువంటి వాటి పువ్వుల్ని మాలగానన్నా గుచ్చు, విడిగానన్నా పెట్టుకో, ఎట్ట పెట్టినా దాని వాసన గాల్లోకి అది పంపించే తీరుతుంది. కానీ అంత సహజంగా మనిషి ఉండలేడు. సహజంగా మనిషి ఉండలేడు కదా గురువు గారు. ఇప్పుడు మనిషి గురించి నేను చెప్పలేదు, పరిపూర్ణుడి గురించి చెప్తాను. అదే మనిషిలో పరిపూర్ణత కూడా ఆ విధంగా దాగదు. అంతేనండి, అదే అర్థమైంది. ఓకే. అదే విధంగా
విడివిడిగా ఉంచినప్పటికీ, మాలగా గుచ్చినప్పటికీ వాటి సుగంధానికి, వాటి వాసనలో కల్మషం ఉండదు. అదేవిధంగా అచల పరిపూర్ణుని తీసుకొని పోయి మీరు ఎక్కడైనా కూర్చొని పెట్టండి, అతను మాట్లాడే మాటల్లో అపూర్ణత రాదు. సరిగ్గా ఇదే విధంగా నేను కూడా ఛందోబద్ధమైన ప్రేమపూరితమైనటువంటి ఈ యొక్క అనుష్ఠుప్ ఛందస్సులో ఎక్కువగా ప్రయోగించి రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని మీకు చెప్పడానికి కావలసినంత గుణమును కూడా మరి తలపల ఉన్నతనంగా స్వాభావికంగా నాలో ఉంచి వెళ్ళారు కదండి. పైగా ప్రతిరోజు ఆయన వచ్చి ఒక్కొక్క, నేను చూడు నేను ఏమన్నా చేస్తున్నాను, హరి గారు పెడుతున్నారు రోజు 1 నిమిషం పాటు షార్ట్ తీస్తాను, ఆ పలుకులు ఆయన పంపిస్తున్నారా లేదా? అవునండి. కాబట్టి ఇది నేను ఇంకా చెప్పకపోయినప్పటికీ 5 రోజుల తర్వాత ఈ యొక్క జ్ఞానయజ్ఞం మళ్ళీ తిప్పి వాటిని ఎంతో మంది జనాభా వింటారు, ఎంతో మంది తరిస్తారు. వాళ్ళకు వాళ్ళు పరిపూర్ణులు కనుక ఆ వాసన వచ్చింది. కానీ నేను చెప్పడం వల్ల వాళ్ళు వినడం లేదు. నేను చెప్పడం వల్లే వింటున్నారండి. అదే దాన్ని చెప్తా, అదే నేను వ్యతిరేకిస్తున్నాను కదా. నేను చెప్పడం వల్లే వాళ్ళు వినడం లేదండి. వాళ్ళల్లో సద్గురువు జిజ్ఞాస ఉండబట్టి వాళ్ళు వింటున్నారు. చూడండి, నేను చెప్పడం వల్ల మీరు వినట్లే, వాళ్ళంతా వద్దు, వాళ్ళంతా మీ దగ్గరికి వచ్చేస్తారు, వాళ్ళంతా పక్కన పెట్టండి. ఇది మరి వేరే వాళ్ళు చెప్తే మరి అదే చెప్తున్నాను, దానికే వాళ్ళంతా పక్కన పెట్టండి. ఇప్పుడు మీ వరకు రండి, మీరు కూడా ఇప్పుడు నాకు వేరే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీరు వినలేదు. పాయింట్ నెంబర్ 1 లేదండి, కరెక్ట్ కాదు. మీరు ఆ మాట మీద ఉండండి, చూద్దాం. చెప్తే నేను వినకపోవచ్చు దీన్ని. అదేనండి, మీరు ఆ మాట మీద ఉండమనే చెప్తున్నా. నేను చెప్పడం వల్ల మీరు వినడం లేదు, నంబర్ 1. ఇంకా అబ్జెక్షన్ చెప్పి కూడా చెప్పండి, 2వ పాయింట్ తెస్తా. అంతేనండి. మీలో ప్రశ్నలకు సంబంధించిన సరైన సమాధానాలు రావడం వల్లనే మీరు వింటున్నారు. పాయింట్ నెంబర్ 2. ఎందుకు మళ్ళీ చెప్తాను చూడండి. ఇది నేను చెబుతున్నానని మీరు వినడం లేదు, మీ ప్రశ్నకు సరైన సమాధానం వస్తుంది కాబట్టి వింటున్నారు. మరి 2 ఓకే కాదు, మొదటిది నాను చెప్పే తీరు, మీరు చెప్పే వ్యవహారం మన సమాధానాలకి అనుకూలమైనటువంటి బోధ మీరు చెప్తున్నారు కనుక మేము వింటున్నాం. అదే నేను చెప్తాను, అంటే చెప్పేది మీరేగా, చెప్పేది మీకంటే వేరుగా నేను చెప్తే మీరు వినరండి. మీరు చెప్పే ప్రశ్నకు సమాధానం సరిగ్గా మీలో నుంచి నేను చెప్తేనే మీరు వినగలరండి. ఇదే విధంగా శ్రోతలందరూ కూడా ఇంతేనండి. మన ఇద్దరి మధ్యలో ఏదైతే వ్యవహారం నడుస్తుందో వింటున్న అందరికీ ఇదేనండి, కొత్తగా ఏముండదు. అక్కడ నేనే కాదండి, ఎవరైనప్పటికీ ప్రశ్నించిన వాడికి సరైన సమాధానం వస్తేనే వాడి తర్వాత ఇంకొక రోజు దాన్ని వింటాడు. అంతేనండి. అతనికి ఇష్టం లేకపోతే వినలేడు. ఇప్పుడు మీకు ప్రతిరోజు నిత్య నూతనమైనటువంటి ప్రబోధం మీకు అందుతుంది కాబట్టే మీరు ప్రతిరోజు మీరే స్వయంగా వచ్చి ప్రారంభిస్తున్నారు. మీకు అనుకూలమైన సమాధానం రాలేదనుకోండి, మీలో ఏమైతుంది, అసహనం మొదలైపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గురువు చెప్పినాడని మనం వినకూడదు. దాన్ని మన భావనలోకి తీసుకొని వచ్చి మన అనుభవంలో ఉంటే దాన్ని పెట్టి విని మరుసటి రోజు ఆయన్ని పరిప్రశ్నతో సేవిస్తే అప్పుడు మాత్రం నిజం తెలుస్తుందండి. కాబట్టి ఈ విధంగా మరి నన్ను అవగాహన పరిచినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ 1112వ రోజు తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. గురు భక్తి గల వారికి గురు కృపా కటాక్ష వీక్షణముల గీతార్థ సందేశము తప్పక పరమపద ప్రాప్తియగును. సద్గురుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పించెను. సద్గురు ఆత్మ మంగళ అమ్మ కానండి. జయ మంగళ
నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీమించునచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస అయం వ్యర్థ బాహ్యకోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం.
నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనా జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.